హలో అస్సలం వాలేకుమ్. ఈరోజు నేను రవ్వ సేమియాతో పులావ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటో కట్ చేసుకున్నాను, చిన్న ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా. ఇది ఎలా చేయాలో చూడండి. ప్యాన్ పెట్టినాను, వేడి అయ్యింది. రవ్వ ఫ్రై చేసుకోవాలి. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జర కట్కర్ని జర మళ్ళీ సేమ్ ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తే అంత ఇదిగా ఉండదు. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ ఫ్రై చేసుకున్నాను, అలాగే సేమియా కూడా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో అయిపోతే చాలు ఫ్రెండ్స్. దీంట్లో రవ్వలోనే సేమియా వేసేస్తున్నాను. చూడండి, బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు తగిన ఆయిల్ పోసుకోవాలి. బిస్మిల్లా. తగిన ఆయిల్ పోసి స్టవ్ ఫాస్ట్గా పెట్టి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్. ఇప్పుడు వేడి అయిపోయింది. ఆయిల్లో 2 పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా కొంచెం వేగినాక తగిన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. మళ్ళక అల్లం పేస్ట్ కొంచెం 1 టీ స్పూన్ బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ టమాటో వేస్తున్నాను. టమాటో వేసి ఫ్రై చేసుకుంటాము. పుదీనా, కొత్తిమీర కొంచెం వేసి ఫ్రై చేసుకుంటాము.
ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, ఇలా ఉన్నప్పుడు ఇది సరిపడా నీళ్లు పోసుకుందాం. ఏ గ్లాస్లో రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్లో 2 గ్లాసులు, ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ సేమియా. అంతే ఫ్రెండ్స్. నీళ్ళు మరుగుతూ ఉంది. దాంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెం కారం, కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత మేము ఫ్రై చేసుకున్న రవ్వ సేమియా వేసి కలుపుకోవాలి. బిస్మిల్లా. మా 2 పిల్లల కోసమే నేను చేస్తున్నాను. 2కి సరిపడే ఇలా చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, బాగుంటుంది పులావ్. చూడండి ఎలా ఉందో, ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లే దమ్ వదిలేయాలి. దానిపైన ఇంతకుముందు పెట్టుకున్నామే కొత్తిమీర, పుదీనా అంతా వేసి దమ్ వదిలేయాలి ఫ్రెండ్స్. అంతే, సోజీ సేమియా పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎన్ని రవ్వ సోజీ పులావ్ రెడీ. రండి ఫ్రెండ్స్, తిందాము. మా పిల్లలకి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.